ఈ వీడియో స్కిప్ చేయకండి. హన్నా కోసం ప్రస్తావన ఉంది, సుంకరి కోసం ప్రస్తావన ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభువారి కోసం ప్రస్తావన ఉంది. ప్రార్థనకు సంబంధించి నాకు ఎంతో ఇష్టమైన పాట నేను పాడింది కూడా ఉంది. చివరి వరకు చూడండి. నాకు చిన్నతనం నుండి ఆశీర్వాదం గారు పాడిన ఈ పాట అయిన ప్రార్థన నేర్పుమయ అనే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాటలో జీవం ఉంది కాబట్టి ఆ పాటను నేను ఎన్నుకోవడం జరిగింది. ప్రార్థన లేకపోతే మనం ఎందులో కూడా గెలవలేము. కాబట్టి మనకి ప్రార్థన కావాలి. ఎలాంటి ప్రార్థన కావాలి? దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టమో ఆల్రెడీ బైబిల్లో చాలా మంది ప్రార్థనలే ఉన్నాయి. సో అలాంటి వారి ప్రార్థన మనం తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మొదటిగా ఈ పాట వినండి. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి నీ ప్రార్థనను, ప్రార్థన నేర్పుమయా. మొదటి చరణంలో గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు నేర్పించిన ఆ ప్రార్థన ఎంత గొప్పది. దానికోసం వినండి. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు, నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా. రెండవ చరణంలో సుంకరి ప్రార్థన చేస్తాడు, పరిసయుడు ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడు? తనని తాను హెచ్చించుకున్న పరిసయుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దీన మనస్సు కలిగి ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థనే దేవుడు అంగీకరించారు. తగ్గించుకున్న విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. ఇంకా మూడవ చరణం. బిడ్డలు లేని హన్నా గారు చేసిన ఆ కన్నీటి ప్రార్థనను దేవుడు అంగీకరించారు. తనకు అద్భుతమైన సమూయేలు వంటి గొప్ప న్యాయాధిపతిని దేవుడు ఆమెకు ప్రసాదించారు. హన్నా ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనలు వినుమో ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి నీ ప్రార్థనలు, ప్రార్థన నేర్పుమయా. ఆమేన్. హల్లెలూయా.